బోర్డు కనపడుతుంది మాకు అక్కడ. ఇది అర్చనగా ఇంత, అభిషేకానికి ఇంత, అలంకార పూజకి ఎంత, ఆకు పూజకి ఎంత, సుప్రభాత సేవ ఎంత, మంగళహారతికి ఎంత, వ్రతానికి ఎంత, నోముకి ఎంత, ప్రతిది ఒక బోర్డు పెట్టి ముక్కు పిండి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ ఒక రాత్రి ఉండాలంటే ఆ గెస్ట్ హౌస్ లో రూములకు వేలు వసూలు చేస్తున్నారు. భోజనం విపరీతం, ఆ క్యాంటీన్ లో భోజనం టిఫిన్స్ విపరీతమైన కాస్ట్. మంచినీళ్ళ బాటిల్ కింద 20 రూపాయలు ఉంటే పైన 120 రూపాయలు ఉంటుంది కొండ పైన. ఇన్ని విధాలుగా భక్తుల్ని దోచుకుంటున్నారే దేవాలయాల్లోకి వెళ్ళినటువంటి భక్తుల్ని. ఇంకెందుకు సార్ ఈ ధర్మాదాయ శాఖ? ఎందుకు చెప్పండి? వేలాది ఎకరాలు ప్రతి గుడికి ఉన్నాయి. ఆఖరికి పల్లెటూరులో చిన్న చిన్న గుండు కూడా 30, 40, 50 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు తింటున్నారండి? లేదండి. ఇప్పుడు పాలక మండళ్ళు దోచుకుంటున్నారు, అధికారులు దోచుకుంటున్నారు. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కమిషనర్ గా, ఎండోమెంట్ కమిషనర్ గా. ఆయనకి ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఏం పట్టించుకోడు. ఏసీబీ అధికారులకి ఇక్కడ అవినీతి జరుగుతుందని పెడితే ఆయన పట్టించుకోడు. అక్కడ ఉన్నటువంటి ఈఓ పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళందరూ పంచుకుంటారు కదా, అందరూ దొంగలే, పంచుకుంటారు సాయంత్రం అయ్యేటప్పటికి. ఆఖరికి దేవుణ్ణి దర్శించుకుని వచ్చేటప్పుడు శటకోపం పెట్టే దగ్గర ఆ పళ్ళెంలో డబ్బులు వేయాలి, డిబ్బీలో డబ్బులు వేయాలి. ఇన్ని రకాలుగా ఒక క్రిస్టియన్ గాని, ముస్లిం గాని, వేరే బుద్ధిస్ట్ గాని, లేకపోతే ఇంకో జొరాస్ట్రియన్ గాని, ఏ మతస్థుడైనా టెంపుల్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తాడా అంటే టెంపుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి జేబులో తీసి ఇవ్వడమే పని. మన ముందు తరం వారేమో వందలాది వేలాది ఎకరాలు దానం ఇచ్చారు, గోదానాలు చేశారు, భూదానాలు చేశారు, స్వర్ణదానాలు చేశారు. అలంకారం అంతా కూడా దానాలే. దాన ధర్మాలుగా వచ్చిన కిరీటాలు, ఆ వడ్డాణాలు, ఆ అలంకార భూషితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాతలు ఇచ్చినవే. గవర్నమెంట్ ఇచ్చింది ఏముంది? మరి ఎందుకు ఈ దేవాదాయ శాఖ పుట్టింది? ఎందుకు కొనసాగుతుంది? ఎవరిని ఉద్ధరిస్తుంది? అక్కడ అధికారులు కరెక్ట్ కాంట్రాక్టర్ కి ఇవ్వలేనందుకే కదా నాసిరకం కట్టడం జరిగింది. అక్కడ ఆ గోడ 20 అడుగుల ఎత్తున్న గోడ, ఆ కరెక్ట్ గా ఇంజనీరింగ్ అధికారులు దాన్ని పర్యవేక్షణ చేయలేదు. క్వాలిటీలో కడుతున్నాడా లేదో చూడలేదు. అంటే 100 రూపాయలకి గోడ ఇస్తే అందులో 10 పైసలు ఇంజనీర్ గారికి, 10 పైసలు ఈఓ గారికి, 10 పైసలు కాంట్రాక్టర్ గారికి, 10 పైసలు ప్రజాప్రతినిధి గారికి, 10 పైసలు అక్కడ ఉన్నటువంటి అర్చకులకు పోతే మిగిలేదు ఎంత? ఇంకా ₹1 మిగులుతుంది. ₹1 పని నాసిరకంగా ఉండదా? గోడ కూలిపోదా? చిన్న గాలి వస్తే కూలిపోదా? వర్షం వస్తే కూలిపోదా? ఎప్పుడు మారుతుంది దేశం? ఎప్పుడు మారుతుంది ఈ వ్యవస్థ? కనీసం దేవుడి గుళ్ళోనైనా అవినీతి లేకుండా చేయలేమో మనం? ఇంత పెద్ద రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని, ఇంత పెద్ద వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఆలోచించాలి ప్రభుత్వం. దయచేసి కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఆలోచించండి సార్. ఇవన్నీ చూడలేకపోతున్నాం. పాపాలు, కలియుగం, ఎంత కలియుగం అయినా ఇంత పాపం చూడలేకపోతున్నాం సార్. ప్లీజ్. నమస్కారం. రైట్. వెంకటేశ్వరరాజు గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వరరాజు నమస్కారం పెడుతున్నానండి. ఇద్దరికి విషయం చెప్తున్నాను. ఒప్పుకుంటున్నారు, కనీసం రాజకీయాలలో ఉండి వారే విశ్లేషకులు, వారి రాజకీయంలో ఉండి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒప్పుకుంటున్నారు. ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ వివక్షత ఎందుకు అని. నిజంగా కూడా మనము మన ఆలయాలను మనకు అంత ధైర్యం లేదా, అంత స్థైర్యం లేదా, అంత మనకు ఆ యొక్క శాస్త్రాలు మన దాంట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది నిస్వార్థ భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ అప్పచెప్పండి. ఇవాళ అడుగు పెట్టింది మొదలు అంత దూపకమే వారు అన్నట్టుగా. ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే ఇవాళ రెనోవేషన్ అని చెప్పేసి మక్కా మసీదులకు, చర్చులకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏం దౌర్భాగ్యం ఇది. కాబట్టి మీ డిపార్ట్మెంట్ వద్దు, మీరొద్దు, మేము చేసుకునేటువంటి శక్తి మాకుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ డిపార్ట్మెంట్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము నడుపుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రంజాన్ రానివ్వండి, ఇవాళ బక్రీద్ రానివ్వండి, ఇవాళ క్రిస్మస్ రానివ్వండి, లక్షలాది కోట్లాది రూపాయలు ఆ యొక్క వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ రిలీజియస్ డెవలప్మెంట్ గురించి వాటిని ఉపయోగించుకుంటున్నారు. మనదేమైతుంది దౌర్భాగ్యం? మనకు అసలు ధూపదీప నైవేద్యాలు లేనటువంటి వాటిని పట్టించుకునే నాదులు లేదు. వచ్చేటువంటి పైసలన్నింటినీ మన తిరుపతి దేవస్థానంలో సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ ఉంది. ఇవాళ విషయం చెప్తున్నాను, అటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో వచ్చేటువంటి పైసలన్నీ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్కడ దగ్గర పెడుతున్నారు?
ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, చాలా బాధతో మాట్లాడుతున్నాను ఇది. కాబట్టి మా ఆలయాలను మాకు అప్పచెప్పండి. మీ వ్యవస్థ వద్దు, మీరొద్దు. మీ పాలిటిక్స్ అనేటువంటిది, రాజకీయం అనేటువంటిది మీరేం చేసుకుంటారో చేసుకోండి, కానీ మా మా ఆలయాలను వదిలిపెట్టి మా డెవలప్మెంట్, మా హిందూ రిలీజియస్ డెవలప్మెంట్ మేము చేసుకోనివ్వండి. మా యొక్క ఇవాళ ధార్మిక గ్రంథాలు ఉన్నాయి, ఇవాళ ధర్మశాస్త్రాలు చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దాంట్లో మేము ఇన్వాల్వ్ చేసి దాన్ని భవ్యంగా చేసుకుంటాం. ఇవాళ కంచిపీఠం నడుస్తుంది, ఇవాళ శారదాపీఠం నడుస్తుంది, ఇవాళ శృంగేరి పీఠం నడుస్తుంది, అనేకమైనటువంటి మఠాలు నడుస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కూడా కాదు, లక్షల కోట్ల రూపాయలు ఇంకా ఉన్నటువంటి వాటిని నడుపుతున్నారు. ఇవాళ మండలాధీశ్వరులు, మహామండలాధీశ్వరులు కూడా ఉత్తరప్రదేశ్ వైపు చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి పీఠాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళ ఒక్క రోజు కూడా పేపర్లో రాదే విషయం చెప్తున్నాను. వాళ్ళ రోజు పేపర్లోనే చిన్న ఆలయం నుంచి మొదలు పెడితే తిరుమల దేవస్థానం వరకు రోజు పేపర్లలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా, కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నాయి. ఇవాళ 15,000 మందికి పైగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు. అందులో అన్యమతస్తులు కూడా చాలా వందలాది మంది ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అసిస్టెంట్ ఈవో ఆమె క్రిస్టియన్, ఆమె ముందు దర్వాజా నుంచి రాకుండా వెనక దర్వాజా నుండి వస్తుంటే అమ్మ ఒక ఎడిటర్ కాదు, విలేకరు అడిగారు. ఏమని అడిగారంటే, అమ్మ మీరు ముందు నుంచి రాకుండా వెనక నుంచి ఎందుకు వస్తున్నారమ్మా అంటే, నేను ముందు నుంచి వస్తే వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహం ఉంది, ఆ ఫోటో ఉంది ముందట, కాబట్టి దాన్ని చూసుకొని రావాల్సి వస్తుంది, కాబట్టి నేను వెనక నుంచి వచ్చి కూర్చుంటున్నాను అని చెప్పి ఓపెన్ గా చెప్పినటువంటి విషయం. ఇంకొక విషయం కూడా అడిగారు, అమ్మ మరి నువ్వు శాలరీ తీసుకుంటున్నావు కదా తల్లి, మరి నువ్వు శాలరీ అవును నేను శాలరీ తీసుకుంటాను, నేను పని చేస్తున్నాను కాబట్టి శాలరీ తీసుకుంటాను, నేను నమ్మింది నా యేసుక్రీస్తుని కాబట్టి నేను చర్చికి పోతాను ఆదివారం అని చెప్పి అంటుంది. అటువంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నటువంటి యొక్క దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థను ఈ డిపార్ట్మెంట్ కూల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్ తీసేసినటువంటి అవసరం ఉంది. అబాలిష్ చేసి మరి ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారు. పొలిటికల్ మ్యాన్, ఆయన పొలిటికల్ గా ఉండి కూడా వారు విశ్లేషకులు, వారది కూడా మా వ్యవస్థను మేము నడుపుకుంటాం. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఏ వ్యవస్థ ఎక్కడుందో, ఏ దేవాలయం ఎక్కడుందో అక్కడి వాళ్ళు నడుపుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ధార్మిక శక్తి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి సమయం తక్కువ ఉంది. ఎస్ సార్, ఎస్.